తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్న బీజేపీ ఇటీవల రాష్ట్ర అధ్యక్షులను మార్చి జోరు పెంచింది. దాంతో కాంగ్రెస్ కూడా అలర్ట్ అయింది. ఈ క్రమంలో 2024 ఎన్నికలకి ముందు వైఎస్ షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్గా నియమించింది. కానీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. షర్మిలతో పాటు పార్టీ అభ్యర్థులెవరికీ డిపాజిట్లు కూడా రాలేదు. ఏపీలో 2029 ఎన్నికల సమయానికైనా పుంజుకోవాలని ఆశిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం పీసీసీ చీఫ్ను మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ను విమర్శించే స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని షర్మిల విమర్శించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ బాధ్యతల్ని మాజీ మంత్రి బీసీ నాయకురాలైన కిల్లి కృపారాణికి అప్పగించాలని యోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే బీసీ రిజర్వేషన్ పేరుతో రాజకీయంగా లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇదే వ్యూహాన్ని ఏపీలోనూ అమలు పరిచే దిశగా ఉత్తరాంధ్రకి చెందిన బీసీ మహిళకి చీఫ్ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది.